హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హవర్స్. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? బాదం మిల్క్ షేక్. ఈ సమ్మర్లో చల్లగా ఈజీగా మనమే ఇంట్లో చేసుకోవచ్చు. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? వీటికి కావలసిన పదార్థాలు: బాదం, కాజు, కిస్మిస్, ఇలాచీ, షుగర్, కార్న్ఫ్లోర్, ఎల్లో ఫుడ్ కలర్, బాదం మిల్క్ మిక్స్, 1 గ్లాస్ మిల్క్. ఒక బౌల్లో మిల్క్ వేసుకొని లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు షుగర్, ఇలాచీ, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని గ్రైండ్ చేయండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, అవసరం లేదంటే స్కిప్ చేయొచ్చు. గ్రైండ్ చేసుకున్నది ఒక బౌల్లో తీసుకొని ఆల్రెడీ బాయిల్ చేసుకున్న మిల్క్ని యాడ్ చేసి కొంచెం థిక్ పేస్ట్ వచ్చేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న మిల్క్లోకి షుగర్ యాడ్ చేసుకోవాలి. స్వీట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. నేను 1 గ్లాస్ మిల్క్కి 3 కప్స్ షుగర్ యూస్ చేశాను. ఆల్రెడీ మనం థిక్ పేస్ట్గా చేసుకున్న దాన్ని కూడా మిల్క్లోకి యాడ్ చేసుకొని 1 గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్సీలోకి బాదం, కాజు వేసి రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఆల్రెడీ బాయిల్ అవుతున్న మిల్క్లోకి ఈ రఫ్ పౌడర్ని, మిల్క్ షేక్ పౌడర్ని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే 15 to 20 మినిట్స్ బాయిల్ చేయాలి. ఇప్పుడు ఒక గ్లాస్లోకి మిల్క్ షేక్ని సర్వ్ చేసుకొని గార్నిషింగ్కి కాజు, బాదం, కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి. హీట్ తగ్గినాక ఫ్రిడ్జ్లో కాసేపు పెట్టేసుకుంటే ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే బాదం మిల్క్ షేక్ రెడీ. మరి ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.